బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పై పాకిస్తాన్ మళ్లీ డ్రోన్ దాడికి విఫల యత్నం చేస్తోంది. సాంబా సెక్టార్ లో మళ్లీ డ్రోన్లతో అటాక్ చేసింది. పాక్ డ్రోన్లని ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. జమ్మూ, సాంబా, పఠాన్కోట్, పోఖ్రాన్ లో డ్రోన్ దాడులు జరిగాయి. వాటిని భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేల్చేసింది. మరోవైపు డ్రోన్లతో పాటు భారీ ఆయుధాలతో కాల్పులకు తెగబడుతోంది పాకిస్తాన్. పాక్ దాడుల్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. కాల్పుల శబ్దం వినిపించిందని స్వయంగా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. భారత్ పై పాకిస్తాన్ డ్రోన్లతో దాడి చేసేందుకు విఫలయత్నం చేస్తోంది. వాటిని భారత్ తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ధనలక్ష్మి, ఈ రోజు కూడా అంటే వరుసగా మూడో రోజు కూడా ఈ యొక్క పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు చేపడుతూ ఉంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ఊంచులో డ్రోన్లతోటి దాడికి ప్రయత్నం చేసింది. భారీ ఆయుధాలతోటి ఒక్కసారిగా భారత్ పైకి కాల్పుల మోత మోపిస్తుంది. దీనికి ధీటుగానే భారత సైన్యం పాకిస్తాన్ కు ధీటైన జవాబు ఇస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే శబ్దం వినపడుతుందంటూ కూడా జమ్మూ కాశ్మీర్ సీఎం ట్విట్టర్ వేదికగా ఆయన ఈ యొక్క సౌండ్స్ ను వింటున్నట్టు కూడా పంచుకోవడం జరిగింది. అయితే జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ప్రస్తుతం బ్లాక్అవుట్ కొనసాగుతుంది. ఇంకా ఈ డ్రోన్లను మరొకసారి కూడా భారత ఎయిర్లైన్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసం చేయగలిగింది. అయితే ఇంకా కూడా డ్రోన్లు, మిసైల్స్ తోటి పాకిస్తాన్ విరుచుకుపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భారత రక్షణ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. అయితే మరొక వైపు ఇక్కడ ఏదైతే కాల్పులు మొదలైన వెంటనే పాకిస్తాన్ లో నుంచి ఒక్కసారిగా కాల్పులు భారత్ పైకి రావడం, అదేవిధంగా డ్రోన్లను, మిసైళ్లను కూడా భారత్ పై ప్రయోగిస్తున్న నేపథ్యంలో వాటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. నేషనల్ సెక్యూరిటీ చీఫ్ కూడా హాజరవ్వడం జరిగింది. అయితే జమ్మూ కాశ్మీర్ ఉంచి సరిహద్దు గ్రామాల వెంట ఉన్న పరిస్థితులపైన ఆయన ప్రస్తుతం అధికారులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎటువంటి దాడికి పాల్పడ్డా ప్రతిఘటించే విధంగా ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ అయితే సిద్ధంగా ఉంది అనేది కూడా అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. వారికి కూడా కొన్ని కీలక సూచనలు ప్రధాని ఇస్తున్నారు. అయితే ఈరోజు అంతా కూడా బిజీగానే ప్రధాని ఉన్నారు. అనేక సమీక్షలు జరుపుతూ ఉన్నారు. ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెడుతున్నారు. అదేవిధంగా గతంలో రక్షణ శాఖలో పనిచేసిన చీఫ్స్ అందరితోటి కూడా రిటైర్డ్ అయిన ఆఫీసర్లందరినీ కూడా భేటీ అవ్వడం జరిగింది. ప్రధాని నివాసంలో వాళ్ళంతా కూడా ప్రధానితోటి కలిసి భారత్, పాకిస్తాన్ ఏ విధంగా వ్యూహాలను పన్నాలన్న దానిపైన కూడా కొన్ని కీలక సూచనలు చేసినట్టు కూడా చెప్తున్నారు. అవన్నిటిని కూడా ప్రధాని చాలా శ్రద్ధగా విన్నారు. వాటన్నిటిని కూడా సానుకూలంగా పరిశీలిస్తామనేది కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఒకవైపు ఇటు పాకిస్తాన్ కాల్పుల మోతను ధీటుగా సమాధానం చెప్తూనే మరొక వైపు ఇటువంటి సమీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. త్రివిధ దళాలకు సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా ఉన్నతాధికారులు ప్రస్తుతం జమ్మూ, పంజాబ్ అలాగే ప్రావిన్సెస్ ఏవైతే ఉంటాయో అక్కడ పరిస్థితి ఏంటి? ఏదైతే జమ్మూ కాశ్మీర్ కేవలం ఒక జమ్మూ కాశ్మీర్నే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడట్లేదు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, అదేవిధంగా రాజస్థాన్, గుజరాత్ ను కూడా టార్గెట్ గా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే 3312 కిలోమీటర్ల తీరం ఏదైతే మన సరిహద్దు ఉందో ఆ సరిహద్దు వెంట అయితే పూర్తిగా ఇటు బలగాలంతా కూడా పూర్తిగా మోహరించిన పరిస్థితి ఉంది. అయితే పంజాబ్ లో కూడా ఈ యొక్క డ్రోన్ల వినియోగం జరుగుతున్నట్టుగా కూడా ఇప్పటికే భారత ఆర్మీ గుర్తించింది. డ్రోన్స్ ఏవి కూడా మన భారత గగనతలంలోకి వచ్చాయో వెంటనే వాటన్నిటిని కూడా భారత ఆర్మీ డిఫ్యూజ్ చేయడంలో సక్సెస్ అవుతూ ఉంది. ఏ ఒక్క డ్రోన్ కూడా భారత్లోని లాంచ్ అవ్వడం లేదు. వాటన్నిటిని కూడా గాల్లో ఉండగానే వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే పాకిస్తాన్ ఈ యొక్క కవ్వింపు చర్యలు సాయంత్రం 6 గంటల నుంచే మొదట కవ్వింపు చర్యలు అయితే పాల్పడ్డ పరిస్థితి ఉంది. ఇంకా ఉద్రిక్త వాతావరణంలోనే ఈ యొక్క సరిహద్దు గ్రామాలు అయితే ఉన్న పరిస్థితి ఉంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ గోపి.